దేవుని మందిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆరాధనలో, ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండటానికి అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు నాకు 2 మోకాలు డ్యామేజ్ అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాతే. ఒకసారి ఇక్కడ జారగొట్టుకుని పడ్డాను, ఇటు టర్నింగ్ దీపం పాస్ ఉంది, అది నాకు అర్థం కాక అరుగు వ్యాలీ పరిస్థితి. రెండవది మరి ఏమంటారు, ఘాట్లు వెళ్ళేటప్పుడు ఒకసారి రోడ్డు పక్కన పడ్డాను, 2 మోకాలు డ్యామేజ్ అయినాయి. అందుకని సరే కంటిన్యూగా అంత ముందులాగా కంటిన్యూగా కూర్చోలేను, కానీ నానా తంటాలు పడి అటు ఇటు కూర్చుంటాను. ఎందుకని కుర్చీలో కూర్చోవచ్చు, కానీ ఏంటంటే దేవుని సన్నిధిలో సాధ్యమైనంత వరకు ఇంకా ముందు దినాల్లో ఆధిక్యత నాకు ఉండదేమో, అందుకని కాబట్టి సాధ్యమైనంత వరకు అట్లా ఉంటాను. రెండవది సంఘాన్ని మాదిరిగా ఉండడం కొరకు కూడా నేను తెనాల్లో ఉండే దినాలలో మరి మంగళగారి మందిరం డెడికేషన్కి భక్సం గారు వచ్చినారు. అందుకని ఆ దృశ్యాలు ఉంటాయి కాబట్టి మనసులో అట్లా ఉండిపోతాయి కాబట్టి మరి కొంచెం కొంత అట్లా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట. డెడికేషన్కి వస్తే అప్పటికి మరి అంకుల్ ఆయన అంటే పార్కిన్స్ వ్యాధితో ఉన్నారు. ఆయన కాబట్టి కాళ్ళు వచ్చి చేతిలో పట్టుకొని వచ్చినారు, మోసుకొని వస్తే అక్కడ కుర్చీ ఏర్పాటు చేసినారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన దాదాపు అప్పుడు ఎంతో నాకు గుర్తులేదు, కానీ ఎంతో వేసి ఉండొచ్చు, 70 80 అప్పటికే పార్కిన్సన్స్తో బాధపడుతున్నారు. అందుకని ఆయన ఏం చేసినారంటే సైగ చేసినారనమాట. సైగ చేస్తే ఆయనతో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. సైగ చేస్తే అప్పుడు అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు బలవంతంగా పట్టుకుంటే బలవంతంగా మోకరించినాడు. ఆయన మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత బలవంతంగా పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టినాడు. నాకు అనిపించింది, ఏమంత అవసరమో చెప్పండి. అంటే కదలలేని వయసులో ఒక ఇద్దరు సహాయం తీసుకొని మోకరించాల్సిన అవసరం ఆ దైవజనునికి ఏంటి? ఒక చక్కని మాదిరి. కాబట్టి మనం జ్ఞాపం చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు ఉంటే ప్రయత్నం, మరీ లేకపోతే అది వేరే సంగతి. కానీ భోజనాన్ని కూర్చోవటం అలవాటు చేసుకోవద్దండి. సరే, దీని వాక్యంలోంచి నిర్గమాకాండము 12వ అధ్యాయం మనం కొన్ని వచ్చాలు మార్చి చదువుదాం. మొదటి నుంచి నిర్గమాక 12. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంనకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయినలా వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకున్న వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కొమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నితో చేత కాల్చివేయబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో తినవలెను. తర్వాత 11వ వచనం అందరం కలిసి చూద్దాం. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారందరూ నాతో పాటు మోకరించండి. ప్రీతండి ప్రభా, మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చదువు లేఖన భాగం దయతో జ్ఞాపం చేసుకున్నాము. ఐగుడను అపాత్రుడను ప్రభా నిచ్చిన మాతని నీ దాసులను ప్రభా దయతో జ్ఞాపం చేసుకునండి, సహాయపడండి, కృప చూపించండి. ప్రియమైన మాతండి దేవా ప్రభు, మాకు అవసరమైన భాగమును మీరు అనుగ్రహించవలసింది ప్రార్థన చేస్తూ తగిలిన మీ హస్తములకే మమ్మల్ని అప్పగించుకుంటూ మీ వాక్యం యొక్క వెలుగులో ప్రభా నిచ్చిన మాతండి తేటగా ప్రభా మేము నూతన ప్రభా చూసుకున్న వారమై మీ బలను యోగ్యమైన రీతిలో సమీపించడం కొరకై ప్రభా నూతన తీర్మానంతో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని యేసు ప్రభువును ప్రార్థించి స్తుతించి మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజల యొక్క అరణ్య జీవితంలో వారి యొక్క మజిలీలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం ధ్యానించడానికి ప్రారంభించినాం. అది దానికంటే ముందుగా మొదటి అధ్యాయంలో మనం అక్కడ ఫరోను విషయం మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఫరో మనకు హెచ్చరికగా ఉంచబడతా వచ్చినాడు. తర్వాత
మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసానుల గురించి కూడా జ్ఞాపం చేసుకున్నాం. కానీ ప్రభు వారిని ప్రభువుకు భయపడిన కారణం చేత తమ ప్రాణాలు కూడా తెగించి దేవునికి విధేయత చూపించిన కారణం చేత ప్రభు వారిని ఆశీర్వదించేట్లుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. గత వారం మోషే గురించి మనం కొంతమేర జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. మోషే కానీ తను ఏ విధంగా ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రుల చేత ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడినాడు. తన సిద్ధపాటులో క్రమంలో భాగముగా కానీ తను దేవుని యొక్క పరిచర్య కొరకే వచ్చినాడు. కాబట్టి పరిచర్య కొరకే వచ్చి ఎలాగైనా తన సొంత జ్ఞానం ఆధారం చేసుకుని తన పరిచర్య చేయలేకపోయినాడు జ్ఞాపం చేసుకున్నాం. తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తులో తను నేర్చుకున్న విద్య అంతా కూడా కాబట్టి అదంతా ప్రక్కన పెట్టి మళ్ళా తిరిగి ప్రభు కొరకు సిద్ధపరచబడటానికి మరి 40 సంవత్సరాలు గొర్రెలను అరణ్యంలో మోషే కాయవలసి వచ్చిందని జ్ఞాపం చేసుకున్నాం. అక్కడేమో తనంతటా తానుగా నేను చేయగలని బయలుదేరిన మనుషుడు తర్వాత ప్రభు తను సిద్ధపరిచిన తర్వాత ఏమని చెప్తా వచ్చినాడు, నేను ఎంతటి వాడును అని చెప్తా వచ్చినాడు. ఇంకా ఏం చెప్తా వచ్చినాడు, కాబట్టి నాకు మాట్లాడిన చేత కాదని చెప్తా వచ్చినాడు. ఇంకా ఏమని చెప్తా వచ్చినాడు, కాబట్టి వారు నన్ను నమ్మరు అన్నాడు. ఇంకా ఏమన్నాడు, అయ్యో ప్రభా నువ్వు ఎవరినైనా పంపించుగాక కానీ నేనైతే యోగ్యుడని కానని చెప్పినాడు. ఎవరినైనా పంపించబాగా మాటలు మనకు గుర్తు చేసుకుంటా వచ్చినాం. మోషే తప్పిస్తే ఇంక మిగతా వాళ్ళంతా ఎవరు, మిగతా వాళ్ళంతా కూడా ఆ యొక్క దాసత్వంలో ఉన్నవారు. అంటే ఒక మాటలు చెప్పాలంటే చదువు సంధ్య లేనివారు వాళ్ళు. ఇంకో మాటలు చెప్పాలంటే వారు మట్టి పని చేసుకునేవాళ్ళు. వారి వస్త్రాలు సరిగా ఉండవు కానీ వారికి స్థితిగతులు సరిగా ఉండవు. అయినా కూడా మోషే తీర్మానం ఏంటంటే నేను యోగ్యుడని కాను కానీ వారిలో నువ్వు ఎవరినైనా ఏర్పాటు చేసుకో, వారితో కలిసి నేను పరిచయం చేస్తాను. కాబట్టి ఆ తర్వాతనే దేవుని కొరకు తను వాడబడుతూ వచ్చాడు. ఈ దినాల్లో నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా సరేగాక ప్రభు నిన్ను నన్ను వాడుకుంటూ కొరకై ఆ మెట్టు మీదకి మనం రావాల్సిన వారికి ఉన్నాం. అక్కడ నుంచే ప్రభు నిన్ను నన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఏ మెట్టు మీదకి రావాలా, నేను యోగ్యుడను కాను, నాకు ఏమి అర్హతలు ఉన్నా ఏమి యోగ్యతలు ఉన్నట్లుగా నేను తలంచిన అవన్నీ కూడా ప్రభు సిలువ తీసుకుని వచ్చి అవి ఏవి కూడా దేవుని యొక్క పనికిరానివని ఎంచిన వాడనై కాబట్టి నేను యోగ్యుడని కాను అన్నప్పుడే అక్కడ నుంచే ప్రభు వాడుకుంటాడు. రెండవదిగా కానీ నాకంటే బలహీనంగా కనబడిన నా సహోదరుడు నా సహోదరి కానీ వారితో కలిసి వారి వెనకాల ఉండి నేను పరిచయం చేయడానికి ఇష్టపడినప్పుడే ప్రభు నన్ను వాడుకోవటము ప్రారంభిస్తాడు. తర్వాత దేని వాక్యంలో నుండి ఇక్కడ 12వ అధ్యాయానికి వచ్చేసరికి వారు ఐగుప్తు నుండి విమోచించబడుతున్నారు. దేనికోసం విమోచించబడుతున్నారు, కనాను దేశానికి వెళ్ళటం కొరకు విమోచించబడుతున్నారు. కనాను దేశం ఏం చూపిస్తూ ఉంది, సారవంతమైన దేశం, అది దేవుడు లక్ష్యం ఉంచే దేశం, ఎంతో ఫలవంతమైన దేశము కనాను దేశం. ఇక్కడ ఈ యొక్క కనాను దేశం మనకి ఏం చూపిస్తూ ఉందంటే, సహజంగా కనాను దేశం అంటే పరలోక రాజ్యం అని అనుకుంటాం కానీ కనాను దేశం పరలోక రాజ్యం గుర్తు కాదు. కనాను దేశం అనేటువంటిది ఆత్మీయమైన ఫలవంతమైన దైవికమైన స్థితికి కనాను యొక్క దేశము సాదృశ్యంగా ఉంటా ఉంది. అంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏమో చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళట కొరకు ఏమో చేస్తున్నాడు, కనాను యొక్క అనుభవంలోనికి వెళ్ళట కొరకు ప్రభు విమోచిస్తున్నాడు. కానీ దాసత్వం విమోచించబడిన మనం కానీ ఆత్మీయంగా ఫలవంతమైన ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి మనం ఫలవంతమైన స్థితిలో రావాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ విమోచించబడేది ఎందుకోసం అంటే మన గురి ఒకటే, నేను ప్రభు నా కొరకే సిద్ధపరిచిన ఆ స్థానంలోనికి నేను వెళ్ళాలి అనేటువంటిదే మనకు తీర్మానమై ఉండవలసింది. కానీ ఇక్కడ ఈ కనాను యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళట కొరకాయ ఎన్నో శోధనలు ఉన్నాయి. ఆ అరణ్య మార్గంలో మనం చూస్తాం 10 సార్లు ఇశ్రాయేల్ ప్రజలు ప్రభును శోధించినారు. ఆ 10 సందర్భాలు ప్రభు చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యమయ్యి అప్పుడు నేను సజీవుడిగా ఉండి మీ దగ్గర సేవుడిగా ఉంటే ఆ తర్వాత మనం చూస్తాం. సరే ఏదైనప్పటికీ కూడా కానీ దేని వాక్యంలో మరి వీటన్నిటిని దాటుకొని మనం ఆ యొక్క ఆత్మీయ అనుభవంలోనికి రావాల్సిన వారికి ఉంటున్నాం. కానీ దాని కొరకై ఈ కనాను యొక్క అనుభవంలోనికి వచ్చేట కొరకై ఎక్కడి నుండి మనం ప్రారంభించాలా, 12వ అధ్యాయం నుండి ప్రారంభించాలా. 12వ అధ్యాయంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుంది, దయచేసి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము దయచేసి 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. మొట్టమొదటిగా నిర్దోషమైన ఏడాది మగపిల్లను, గొర్రెలో నుండి కానీ మేకలో నుండి కానీ నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకోవాలా. కాబట్టి ఆ గొర్రెను కానీ ఆ మేకను కానీ తన ఎదురుగా ఉంచుకోవాలా. అది తర్వాత రెండవది జ్ఞాపం చేయబడింది 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనాలా. కాబట్టి ఒకటేమో గొర్రెను కానీ మేకను కానీ ఏడాది తీసుకోవాలా, రెండవది 14 రోజులు మీ దగ్గర ఉంచుకోవాలని చెప్తున్నాడు. తర్వాత మూడవది ఏమంటున్నాడు, కాబట్టి దానిని మీరు తినాలని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 4వ వచనంలో ఉంది, ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయినట్లా వాడును వాని పనుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను.
ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. కాబట్టి ఇక గొర్రె పిల్ల మనం చూపించబడుతుంది. ఈ గొర్రె పిల్లను తీసుకోవాలా, రెండవది 14 రోజులు ఉంచుకోనాలా, తర్వాత దానిని వధించి దానిని తినాలని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేనికి వాక్యంలో ఈ గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా ఉంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. కానీ నీవు నేను ఆత్మీయంగా కనాను యొక్క అనుభవంలోనికి వెళ్ళడం కొరకై మొట్టమొదటి నియమం ఏంటంటే గొర్రెపిల్లన యేసు ప్రభు నీతో నాతో ఉండాలా. మనము ఆయనను కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. అది మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం. కానీ ఎట్లాగా మనం కలిగి ఉంటున్నాం? ఎలాగ ప్రభుతో మన సంబంధం ఏర్పడింది? కానీ పాపం క్షమాపణ లేకుండా, కానీ ఇంకా పాపంలో జీవిస్తూ మారుమనసు అనుభవం లేకుండా ఎవ్వరు కూడా ప్రభుతో సంబంధం కలిగి ఉండలేరు. కానీ దేవునితో తెగిపోయిన సంబంధం కలుపుడు కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శిలువలో వధించబడ్డాడు. ఎవరైతే ఆ రక్తం ప్రోక్ష కిందకు వస్తున్నారో, ఎవరైతే వారి పాపాలు క్షమించబడుతున్నాయో వారు ప్రభువుని కలిగిన వారుగా ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు రెండో అర్థం ఏంటంటే, కానీ ప్రభువుని మనము కలిగి ఉండటం అనేటువంటిది. కలిగి ఉండటం అంటే రక్షణ పొందడం కాదు, ప్రభువుని మనం కలిగి ఉండాలా, ప్రభు మనతో ఉండాలా, మనం ప్రభువుతో ఉండాలనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఆ గొర్రెపిల్లను తెచ్చుకోవడము, ఆ ఇంటిలో తెచ్చుకోవడం అర్థం ఏంటంటే ఆ గొర్రెపిల్ల వాళ్ళ దగ్గర ఉండాలా. అందుకని నేను ఈ చివరి దినాల్లో ఎలాంటి అనుభవంలో ఈ కాలంలో దేవుని ప్రజలు ఉంటామని బైబిల్ చెప్తుంది. మనం ఏ సంఘకాలంలో ఉన్నామని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం? చెప్పండి, ఏ సంఘకాలంలో ఉన్నాం మనం? ఓయబ్బా, లవోదికీయ సంఘకాలం కదా. ప్రకటన గ్రంథము 7 సంఘాలు, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క కాలము గుర్తు, అంటే ఆ సంఘ పరిస్థితులు ఆ కాలాన్ని సాదృశ్యంగా చెప్పబడతా వచ్చినాయి. కానీ మనం ఏ సంఘకాలం? 7వ సంఘకాలం, లవోదికీయ సంఘకాలంలో ఉన్నాం. లవోదికీయ సంఘకాలం యొక్క స్థితి ఎలాంటిది? ప్రభు నెరిగిన దేవుని ప్రజలే, దేవునికి ఏ మాత్రం కూడా ప్రయోజనకరంగా లేకుండా అయిపోయేటువంటి సందర్భం అది. అందుకని దేని వాక్యంలో ప్రభు అన్నాడు లవోదికీయ సంఘానికి రాస్తూ, ఏమన్నాడు? నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కానీ నువ్వు చల్లగానే ఉండాలా, వెచ్చగానే ఉండాలా, కానీ ఎట్లా ఉన్నావు? నులివెచ్చనిగా ఉన్నావు. అది దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. కానీ ఈ యొక్క ఏంటి చల్లగా వెచ్చగా అంటే, సహజంగా మరీ వేడి ఎవరు ఇష్టపడరు, మరీ చల్లగానే ఇష్టపడరు. అందులో మన ఏజెన్సీ ప్రాంతం చక్కగా గోరువెచ్చగా ఉండాలా, అదే బాగుంటుంది కదా. అంటే లవోదికీయ సంఘ కాలంలో అంటే ఎందుకు ఆ మాట చెప్పబడతా వచ్చింది? లవోదికీయ సంఘం అనేటువంటిది, లవోదికీయ అనేటువంటి ఊరు చాలా ఆర్థిక రాజధానిగా ఎదిగినటువంటి ఊరు. అది ఎలాంటి పట్టణం అంటే అది సమూలంగా నాశనమైన, రోమీ లేక ఎలాంటి సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ తిరిగి పట్టణంగా నిర్మించబడినటువంటి పట్టణం. అది సమృద్ధి ఉంది, కానీ నీరు లేదు. అందుకని ఒక ప్రాంతం నుండి నీరు తెప్పించుకునే వాళ్ళు 20 కిలోమీటర్లు. ఆ స్థలం పేరు కూడా మనకు ఇప్పుడు చూడంగానే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చెప్పిన దాంట్లో ఉంటుంది. కానీ అక్కడ నుండి వేడి నీరు, అక్కడ నీరు వేడి నీరు ఏమంటా అంటే అది ఊరుతూ ఉంటుంది అన్నమాట. ఆ నీరు వేడి నీరు. అంతమాత్రమే కాదు, ఆ నీరులో ఔషధ లక్షణాలు ఉండగా గుర్తుపెడతా వచ్చినారు. ఆయా రోగాలు ఉన్నవారు ఆ నీరు తాగి వారు బాగయ్యేటువంటి వారు. అయితే వారు ఏం చేసేవాళ్ళంటే, వీరు నీరు కొరతను బట్టి అక్కడి నుండి నీరు తెప్పించుకునేవాళ్ళు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఆ వేడి నీరు ఏమైపోయేది? చల్లగా అయిపోయేది. దాంట్లో ఔషధ లక్షణాలు కూడా తగ్గిపోయాయి. అంటే నీటి అవసరాల కొరకు ఉపయోగపడిందే కానీ ఆ వాస్తవికంగా ఆ వేడి జల ఉన్నటువంటి ఆ నీటి యొక్క లక్షణాలన్నీ కూడా కోల్పోయింది. అక్కడున్న ప్రయోజనం ఏది కూడా ఇక్కడికి వచ్చేసరికి ప్రయోజనం లేకుండా అయిపోయింది. మరొక ప్రాంతం నుండి కూడా వాళ్ళు నీరు తెప్పించుకునే వాళ్ళు. అక్కడ చల్లటి నీరు దొరికేది. ఆ చల్లటి నీరు తాగడానికి ఎంతో చక్కగా ఇంకా తాగాలనిపించేది. అయితే అది వీళ్ళ ప్రాంతానికి వచ్చేసరికి వెచ్చగా మారిపోయేది. ఎందుకంటే వీళ్ళది వర్షాభావ ప్రాంతం కాబట్టి, అందుకని నీరు కూడా వారికి లేని పరిస్థితి. నాకు తలంపోయిందంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, కానీ అది వెచ్చగా ఉంటే దాంట్లో ఔషధ లక్షణాలు అది ప్రయోజనకరంగా ఉంది. చల్లగానేమో తృప్తినివ్వడం కొరకే, దాహం తీర్చడం కొరకే ఆ నీరు అట్లా ఉన్నది. ఏడుకు వచ్చేసరికి ఏమైపోయింది చెప్పండి? ఆ నీరు ప్రయోజనం కోల్పోయింది. ఈ నీరు అంటే ఈ దినాలలో దేవుని ప్రజలంగా కానీ ఎలాంటి స్థితి అంటే, ఏ మాత్రం కూడా దేవుడు మనల్ని వాస్తవికంగా ఔషధ లక్షణాలను వారుగా చేసినాడు, శ్రేష్టమైన వారుగా చేసినాడు, విలువైన వారుగా చేసినాడు, అనేకులను తృప్తినిచ్చేవారుగా చేసినాడు. కానీ అయితే ఎలాంటి స్థితిలోనికి మనం వచ్చేస్తున్నాం? ఎందుకు ప్రయోజనం లేని వారుగా ఆ శ్రేష్టత్వం అంతటిని కూడా కోల్పోయిన స్థితిలోనికి మనం వచ్చేస్తుంటున్నాం. అందుకనే ప్రభు అన్నాడు కింద భాగానికి వచ్చేసరికి, ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం వచ్చేసరికి, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి ఏమంటున్నాడు?
తట్టుచున్నాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. కానీ సంఘం ఏం చేసింది? ప్రభుకి చోటు లేకుండా చేసింది, ప్రభుకి ప్రాధాన్యత లేకుండా చేసింది. కానీ ప్రభుని బయట ఉంచేసింది, వాళ్ళ లోపడే అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంది. కానీ అది దేవునికి అయితే ఏమాత్రము లోపల చోటు లేదు. అందుకే దీని వాక్యంలో రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రభు అన్నాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా అంటున్నాడు కదంటే. గొర్రెపిల్లని ఉంచుకోవడం అంటే అర్థం ఏంటి? కానీ మనం తిరిగి ప్రభువుని మన ఎదురు చేర్చుకోవాలా, ఆయన అంగీకరించాలా. ఏ విషయాల్లో అయితే మనం ప్రభుకి ప్రాధాన్యత లేకుండా చేసినామో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రభుని చేర్చుకోవాలా. ప్రభువు నాతో ఉన్నాడంటే గుర్తేంటి? ఆ తర్వాత అదే వచ్చిన కొనసాగింపుగా రాయబడింది, నేను అతని ఎద్దుకు వచ్చి, చదవండి అక్క, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాం. అంటే ప్రభువు సమీపంగా ఉంటాడు, ప్రక్కనే ఉంటాడు, ఆయన మనకు పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. అంటే మొట్టమొదటి భాగం ఈ గొర్రెపిల్ల ఉంచుకుంటానే ఏం చూపిస్తూ ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం సమీపంగా ఉండవలసిన వారికి ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వవలసిన వారికి ఉంటున్నాం. మనం ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి శిష్యుల విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళిన సందర్భంలో యేసుప్రభు వారి పునరుద్ధాన విషయమే వారికి ఎన్నో సందేహాలు ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చినాడు, కొన్ని లేఖనాలు చూపిస్తూ వచ్చినాడు. ఆయన తిరిగి లేస్తాడని సంగతి శిష్యులు గుర్తుపట్టలే యేసు ప్రభుని. తర్వాత ఎట్లా కనబడ్డాడు? ఆయన ఒక బాటసారులాగా కనబడ్డాడు, ఇంకా వేరే ఊరికి వెళ్ళవలసిన వాళ్ళ కనబడ్డాడు. వాళ్ళ ఊరు రాగానే చీకటి పడిపోయింది. వాళ్ళు అన్నారు, లేదు నువ్వు ఏదో ఊరు వెళ్ళేటట్టున్నావు, చీకటి పడిపోయింది, మా దగ్గర ఉండమంటే ప్రభు అన్నాడు, లేదు 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 నేను వెళ్ళిపోతాను, ఎంతసేపు వెళ్ళిపోతాలే, మా ఊరు వెళ్ళిపోతానని చెప్పినాడు. లేదు లేదు వాళ్ళు బలవంతం చేసినారు. బలవంతం చేస్తే కానీ దేవుని వాక్యంలో మనం చూస్తాము, ప్రభు వారితో ఉండటానికి లోపలికి వెళ్ళినట్లుగా చూస్తాం. లోపలికి వెళ్ళినాడు. ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళినాడు. ఎవరింటికి పోయినాడు? శిష్యుల ఇంటికి పోయినాడు. వాస్తవానికి ఈయన బాటసారి శిష్యుల దృష్టిలో. యేసు ప్రభుని ఇంకా గుర్తుపట్టలే. లోపలికి వెళ్ళిన తర్వాత వారు భోజనానికి కూర్చున్నారు. వాస్తవానికి మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వాళ్ళకి వడ్డిస్తామా, వాళ్ళు మనకు వడ్డిస్తారా చెప్పండి? మనమే వాళ్ళకి వడ్డిస్తాం, మనం వాళ్ళకి పరిచయం చేస్తాం. మనీలు కాబట్టి వారు మన దగ్గరికి వచ్చినారు కాబట్టి. అయితే ఆ భాగంలో చూస్తాం, ప్రభువే రొట్టె తీసుకొని విరిచి వారికి ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి? ప్రభుకి అంత ప్రాధాన్యత వారు ఇచ్చినారు. ప్రభువుని గుర్తించినప్పుడే ఒక బాటసారిగా అనుకున్నప్పటికీ కూడా అలాంటి ప్రాధాన్యత ఇచ్చినాడు. కానీ ప్రభువే వారికి వడ్డిస్తా వచ్చినాడు. ఎప్పుడైతే అలాగ ప్రభు వారికి పరిచయం చేసినాడో దీని వాక్యంలో ఏం రాయబడింది? వారి కన్నుల మరి ఆ పొరలు రాలిపోయినాయి. ప్రభువుని ఏం చేస్తారు? వాళ్ళు గుర్తుపట్టినారు. ఈ దినాల్లో కాబట్టి ఆ యొక్క కనాను యొక్క ఫలవంతమైన ఆ యొక్క ఆత్మీయమైన స్థాయిలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా ప్రభువుని మన కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ప్రభువుకు సమీపంగా ఉండవలసిన వారుగా ఉంటున్నాం. రండి లూకా సువార్త చదివిన భాగాలు వచ్చినా నేను చదివిస్తాను. లూకా సువార్త దయచేసి 24వ అధ్యాయము 28వ వచనం. ఇంకా కొంత దూరము వెళ్ళవన్నాక కనబడతా వచ్చినాడు. తర్వాత 29వ వచనం, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళెను. 30వ వచనం, ఆయన భోజనం కూర్చున్నప్పుడు ఎవరు తీసుకున్నారు? రొట్టె యేసుప్రభువు తీసుకున్నాడు. స్తోత్రం చేసి విరిచి ప్రభువే వారికి పంచి పెడుతూ వచ్చిన. 31వ వచనం, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టది. కాబట్టి మొట్టమొదటి అనుభవము కనాను యొక్క అనుభవంలోనికి మనం వచ్చుడు కొరకై మొట్టమొదటి అనుభవం ఏంటంటే ప్రభువుని మనము కలిగి ఉండవలసిన వారు ఉన్నాం. ప్రభువులను సమీపించే ముందు నీ కొరకై నా కొరకై వధించబడిన గొర్రెపిల్లని యేసు ప్రభుని నేను కలిగి ఉంటున్నామా అని, ఆయనతో సమీపంగా ఉండగలుగుతున్నామా, ఆయన మనకు పరిచర్య చేయగలుగుతున్నాడా, అన్నిట్లో ప్రాధాన్యత అధికారము ప్రభువుకి మనం ఇవ్వగలుగుతున్నామా అనేది మొట్టమొదటిది. రెండవదిగా ఈ యొక్క గొర్రెపిల్లను నిర్దోషమైన గొర్రెపిల్లను కానీ మేకపిల్లని కానీ తీసుకోవాలని చెప్పినాడు. ఎందుకు ఏడాది గొర్రెపిల్ల అని చెప్పినాడు అని అంటే, కాబట్టి ఏడాది మేక గొర్రె అనేటువంటిది నిండు యవనములో ఉన్నటువంటి జంతువు. అంటే అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ 33 సంవత్సరాల వయసులో నిండు యవనంలో ఆయన నీ కొరకై నా కొరకై వధించబడినాడు. కాబట్టి అలాగా ప్రభు అలాంటి గొర్రెను ఏడాది గొర్రెలను కానీ మేకను కానీ తీసుకోమని చెప్పినాడు. తీసుకొని ఏం చేయాలా? 14వ దినం వరకు ఉంచుకోవాలా. నిర్గమాకాండం 12వ అధ్యాయం దయచేసి 7వ వచనం.
కాబట్టి 14వ దినం వరకు ఏం చేయాలి? దాన్ని ఉంచుకోవాలా. కానీ ఎందుకు 14 రోజులు ఉంచుకోవాలా? అది ఏ దోషము లేనటువంటి జంతువు కాబట్టి అది నిర్దోషమైన జంతువు అనేటువంటి దానిని నిర్ధారణ చేయబట్టు కొరకై వాళ్ళు ఏం చేయాలా? అన్ని రోజులు వారి దగ్గర ఉంచుకొనవలసిన వారుగా ఉంటున్నారు. అంటే ఈ 14 రోజులు ఏం చేస్తుండాలి? వారు ఆ మేకను కానీ గొర్రెను కానీ చూస్తూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఏమైనా రోగం ఉంటే, ఏమైనా అంగవైకల్యం ఉంటే అది పస్కా పనికిరాదు. అది నిర్దోషమైంది ఉండాలి. సరే, ఇక్కడ మనకు మాట తలంపు ఏంటంటే, మరి ఏదో ఒక దాన్ని తీసుకొని వాళ్ళు పరీక్షించి దాంట్లో రోగం ఉందని పక్కన పెట్టుకోరక తీసుకునేటప్పుడే వారు నిర్దోషమైందని తీసుకున్నారు. అంటే నాకు తెలిసిన వరకు దాదాపుగా 14 రోజులకి ఏం కనబడదు. నిర్దోషము అయినది అనడానికి నిర్ధారణ కొరకు 14 దినాలు. కానీ అందుకనే దేని వాక్యలో ఇప్పుడు మనం చదివిన భాగంలోనే చూడండి, ఎలాంటి గొర్రెను కానీ మేకను కానీ తీసుకోవాలంట. 6వ వచనం 12:6 తీసుకునేటప్పుడు నిర్దోషమైన తీసుకోవాలా. కానీ తీసుకున్న తర్వాత ఈ 14 రోజులు ఏం చేయాలా? ఆ గొర్రెను కానీ మేకను కానీ చూస్తూ ఉండాలా, దాన్ని గమనిస్తూ ఉండాలా. కానీ ఈ మాట మనకేం చూపిస్తూ ఉంది? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కలిగి ఉండటం మాత్రమే కాదు, మనము ఆయనను ధ్యానించాలా, ఆయనను చూస్తూ ఉండాలా. ఆయన గుణలక్షణముల విషయమై మనము అనుదినము కూడా మనం ఆయన ధ్యానించవలసిన వారు ఉన్నాం. దేని వాక్యం తీసుకున్నప్పుడల్లా మనం ఏమని ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా, కానీ నీలో ఉన్నటువంటి దైవికమైన లక్షణాలు కొంతైనా నేను ఈ దినం కొత్త విషయం చూస్తానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలా. కానీ మన పని ఏంటంటే మన ప్రభువుని చూడటం, మన పని ఏంటంటే మన ప్రభుని ధ్యానించటం, ఆయన గుణలక్షణాల గురించి మనము తెలుసుకోవటం. అందుకు దేని వాక్యంలో మోషే గురించి రాయబడతా వచ్చింది. మోషే ఎలాంటి వాడు? ప్రభువుని ఎలా చూసినాడంట చెప్పండి? నిదానించి చూసినాడు. ఆయన స్వరూప దర్శనం ఎలా చూసినాడు? నిదానించి చూసినాడు. చక్కని పాట కూడా ఉంది కదా, యేసు ప్రభుని ముఖ దర్శనముచే, యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము, నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలిగొనరిలా ఆదర్శుడవు, ఆకలిగొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే, యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మోషే రాయబడింది, ఆయన స్వరూప దర్శనమును, ఆయన స్వరూపం ఎట్లా చూస్తాడంట? నిదానించి చూడాలా. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో ఏమి అభ్యాసం చేసుకోవాలా? మన ప్రభువుని ధ్యానించాలా. మన ప్రభువుని విషయమై మనము ఆయనను చూస్తూ ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. దానివల్ల ఏంటికి ప్రయోజనం? ఎప్పుడైతే ఆయన గుణ లక్షణాలను మనం ధ్యానిస్తూ వస్తామో, కానీ దేవుని వాక్యంలో నుండి ఆయన యొక్క వైఖరి మనకు బయలుపరచబడతా వస్తుందో, అప్పుడు ఏమవుతుంది? దానిని బట్టి మన వైఖరి మార్చబడుతుంది,
దానిని బట్టి ప్రభుకు అనుకూలంగా మనం సిద్ధపరచబడతాం. దావీదు గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు ఎట్లాగనా దేవుని హృదయానుసారులుగా అయినారు. వారికి దేవుని యొక్క హృదయం అర్థమైపోయింది. దేనిని బట్టి అర్థమైపోయింది? దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క హృదయం అనేటువంటిది వారికి తేటపరచబడింది. అందుకనే దేవుడు దేనిని ఇష్టపడతాడు, దేనిని ఇష్టపడడు తేటైనటువంటి గ్రహింపు కలిగిన వారుగా వారు ఉన్నారు. కాబట్టి ఆయన హృదయములో ఉన్న రీతిగా వీరు నడుచుకోగలుగుతూ వచ్చినారు. అందుకనే మోషే నిదానించి చూచినాడు. అందుకని చూస్తూ ఆ మనుషుడు ఏమని రాసినాడు 90వ కీర్తనలో, నీ ముఖ దర్శనములో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అన్నాడు. కాబట్టి ప్రభువును చూచడం ద్వారా, ఆయన ధ్యానించడం ద్వారా మోషే ఏం అనుభవం పొందినాడంట? కనబడనటువంటి పాపములు. రహస్య పాపములు అంటే అర్థం ఏంటంటే, కాబట్టి ఎంతో కాలంగా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న పాపాలని అర్థం కాదు. నీకు నాకు పాపాలుగా గుర్తించబడినవి, అవి పాపంగా మనకు అర్థం కాని సంగతులు. అంతేగాని సరి చేసుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టుకొని వాటి గురించి కాదు ప్రభు యొక్క ముఖ దర్శనం. వాటన్నిటినీ సరి చేసుకున్న క్రమంలో, ప్రభు ఎదుట దేవునికి విరోధమైంది ఏమి కూడా లేకుండా చేసుకున్న క్రమంలో మనకు కూడా అర్థం కానటువంటి కనబడని పాపాలన్నీ కూడా ఎట్లా కనబడినాయి అంట? ప్రభు యొక్క ముఖ దర్శనంలో కనబడతా వచ్చినాయి. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజల విషయమై చూస్తే వారు తిరుగుబాటు చేసేవారు నిజమే, వారు విశ్వాసం లేని వారు నిజమే, వారు ఐగుప్తు వారి హృదయంలోనే వెళ్ళిపోలేదు నిజమే. అయితే దేని వాక్యంలో ఏమన్నాలా మోషే? ఏమనాలా? ప్రభా నీ ముఖ కాంతిలో ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నీ కనబడుతున్నాయి అనాలా. ఏమన్నాడు ఆ దైవజనుడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు అంటే మోషే కూడా కలుపుకొని చెప్తున్నాడు. కానీ అంత గొప్ప దైవజనులో ఏం పాపాలు ఉంటాయి చెప్పండి, ఏం బలహీనతలు ఉంటాయి చెప్పండి? అంత గొప్ప దైవజనుడు దావీదు, అంత గొప్ప దైవజనుడు, వాళ్ళు ఏముంటాయి అంటే తలంపు ఏంటంటే వారు ఎంతగా దేవుని ధ్యానించినారంటే, ఎంతగా గొర్రెపిల్లను చూస్తూ వచ్చినారంటే దానికి గుర్తుగా వారిలో ఉన్నటువంటి బహు సామాన్యమైన చిన్న బలహీనతలు కూడా అవి ఎంతో సరి చేసుకునవలసిన పెద్ద పాపాలుగా కనబడ్డాయి. అదనమాట. దేవుని ఆయన ధ్యానించకుండా ఆయన సంబంధం లేని వానికి ఎట్లుంటుంది చెప్పండి? ఎంతెంత పెద్ద బలహీనతలు కూడా అదేముంది బ్రదర్, చిన్న బలహీనత బ్రదర్ అన్నట్టు ఉంటుంది. కానీ వారికి ఎట్లా ఉన్నాయి? దేని వాక్యం రండి 90వ కీర్తన వచ్చిన చదువుకొని కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనలు 90వ కీర్తన అక్కడ వచ్చినం 8వ వచనం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి దేని ప్రేలంగా జ్ఞాపం చేసుకోవాలి. కనాను యొక్క అనుభవంలోనికి, ఆ ఫలవంతమైన శ్రేష్టమైన సారవంతమైన దైవికమైన అనుభవంలోకి నువ్వు నేను వెళ్ళాలి. అందరి కొరకు విమోచించబడ్డాం. వెళ్ళాలంటే ఏం చేయాలా? మొట్టమొదటికి ప్రభువును కలిగి ఉండాలా. రెండవది ఏం చేయాలా? ఆయనను చూస్తూ ఉండాలా, ఆయనను ధ్యానించాలా. చాలాసార్లు ఎట్లుంటుందంటే దేవుని కంటే సాతాన్ని ఎక్కువ తలుచుకుంటుంటాం మనం కదండి. సరే మెట్టుకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ గొర్రెపిల్ల 14 దినాలు వారి దగ్గర ఉండాలి. మూడవది ఆ గొర్రెపిల్ల గురించి మనం ఏం చూస్తూ వచ్చినాం? ఆ గొర్రెపిల్లను వాళ్ళు ఏం చేయాలా? వధించి దానిని భుజించాలి. కానీ ఈ మాట ఏం చూపిస్తుందంటే ఆయనలో కలిగేటువంటి తృప్తి, ఆయన ద్వారా ఆకలి తీర్చబడటం, ఆయన ద్వారా తృప్తి చెందటం, ఆయనలో ఆనందించటము అనుభవం చూపిస్తూ ఉంది. కానీ ఈ దినాలలో ఈ కనాను యొక్క అనుభవంలోనికి నీవు నేను వెళ్ళాలంటే విమోచించబడిన వారముగా, కానీ ఆ గొర్రెపిల్లైన యేసు ప్రభువులో తృప్తి చెందాలా. ఏమైనా అడిగితే నీకు సంతోషకరమైనది ఏదంటే నా సంతోషకరం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన కంటే సంతోషకరమైన నాకు ఏది కూడా లేదు. అదే వాక్యంలో జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే ఆయన ద్వారా మనకేం కలుగుతుంది? తృప్తి కలిగేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను తృప్తిపరచుడు కొరకే ఆయన ఏం చేయబడినాడు? విరవబడి మన కొరకు అనుగ్రహించబడినాడు. ఆ యవల రొట్టెలు ఎవరి రొట్టెలు? నిరుపేదలు తిని రుచి పచ్చి లేనటువంటి రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకం చేత విలువ లేని వాడిగా ఎంచబడ్డాడు, నీచుడిగా ఎంచబడ్డాడు, పాపుల స్నేహితుడిగా ఎంచబడ్డాడు, తృణీకరించబడిన వాడిగా ఎంచబడ్డాడు. కానీ ఏమాత్రం రుచి పచ్చి లేనటువంటి ఎండిపోయినటువంటి ఆరిపోయినటువంటి యవల రొట్టెలు ఎవరు ఇష్టపడరు, అలా ప్రభుని ఎవరు ఇష్టపడలేదు. అయితే అదే రొట్టెలు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలోనికి వెళ్ళి విరవబడిన తర్వాత, విరవబడే శిష్యుల ద్వారా వడ్డించబడిన తర్వాత దేని వాక్యం రాయబడింది? వారు తృప్తిగా తిన్నారని రాయబడింది. ఎప్పుడు తృప్తిగా తింటారు? అవి ఎంతో రుచికరంగా అయిపోయినాయి.
అంటే అర్థం ఏంటి? లోకానికి ఏదైతే పనికిరాని వాడిగా కనబడుతున్నాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఎలా ఉన్నాడైనా ఎంతో రుచికరమైన వాడిగా, ఎంతో శ్రేష్టమైన వాడిగా ఉంటున్నాడు. కానీ అందుకు దేని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సిందంటే ఆ గొర్రె పిల్లలో బట్టి నేను సంతోషిస్తున్నామా అని. నీ యొక్క నా యొక్క సంతోషం నా ప్రభువే అని తేటగా చెప్పగలమా? అప్పుడే కనాను యొక్క అనుభవంలోకి వెళ్ళగలుగుతాం. అందుకనే దేని వాక్యంలో నెహెమ్యా చక్కని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? ఏందంట ఆయనకు సంతోషమైన సంగతి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు. ఎంత చక్కని మాట కదా! నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసులు. అది అన్నమాట. ఆ జాబితాలో ఉండాలా. ఏది ఆనందం? భయభక్తులతో ఆయనను ఘనపరచటమే నాకు ఆనందం. భయభక్తులతో ఆయన ఘనపరచడం, దేవుని ప్రజలతో కలిసి నేను ఆయన ఘనపరచడమే నాకు ఆనందం. ఎంత సంతోషకరం సంగతి. అందుకనే ఇదే నెహెమ్యా గ్రంథం రాయబడింది. యెహోవా యందు ఆనందించడం వలన ఏమవుతామంట? బలము పొందుతాం. 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 10వ వచనం. నెహెమ్యా 8. మరియు ఆ వార్త ఇట్లా నేను యెహోవా యందు ఆనందించడం వలన అప్పుడు బలపడతాం. ఎట్లా బలం వస్తుంది ఆత్మీయంగా? ఆది కాండం ప్రయాణం వరకు బైబిల్ పరిజ్ఞానం అంతా నెత్తికెక్కించుకుంటే బలం వస్తుందా? ఎట్లా వస్తుంది బలం? ఆయన ఆనందించడం వల్ల వస్తుంది. చెప్పగలమా? నా ఆనందము లోకం మీద లేదు. నిద్ర లేచిన లేవగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? దేని కొరకు ఆరాటపడతాం? దేనికి సంతోషపడతాం? నిద్ర లేవగానే ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సంతోషపడతామా? నిద్ర లేవగానే దేవుని వాక్యం చదువుకొని సంతోషపడతామా? ఏది నీ సంతోషం ఏంటి? ఎన్నో ఉన్నాయి మనకు సంతోషంగా కరమైనవి. ఇంతకుముందు నేను చెప్తా వచ్చినట్టున్నాను. మేము దాదాపు 4-5 కిలోమీటర్లు మా మందిరము. ఆ దినాల్లో ఇంకా నడుచుకుంటూ పోవాల్సిందే. పోయిన తర్వాత ఆ దినాల్లో రోడ్ ఎప్పుడో ఎట్టా అలవాటైంది నాకు గుర్తులేదు, కానీ మొత్తానికి రేడియోలో 3 గంటలకు నాటికి వస్తుంది. అది ఏం రేడియో అంటే అది సిలోన్ రేడియోలో వస్తుంది, నాటికి వస్తుంది 3 గంటలకు. అది అలవాటైంది శుభ్రంగా. తర్వాత ఇంకా చూడండి, అంతకుముందు మందిరం అయిపోయిన తర్వాత ఉండి భోజనం చేసుకొని ఎప్పుడో సాయంకాలం మీటింగ్ ఉంటే మీటింగ్ చూసుకొని వచ్చేది. తర్వాత అప్పుడు ఏమైపోయింది, అవ్వంగానే గబగబా అందరిని కలవటము, ఇంక అంతే. ఇంక చూడండి అసలు నడక కూడా ఎట్లా వస్తుంది తెలిసిన, టక్క 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 టక్క. ఎందుకు టైము వెళ్ళేసరికి నాటికి అయిపోద్దేమో, సగం అయిపోద్దేమో. ప్రభు మాట్లాడినాడు. ఎందుకు వచ్చినావు నా మందిరానికి? అసలు నేను ఎవరు రమ్మని చెప్పినారు? నీ సంతోషం నా మందిరం కాదు కదా. నీ సంతోషం అంతా ఏంటి? దేని కొరకు పరుగులు ఎత్తుతున్నావు? దేని కొరకు ఆరాటం? దేవుని మందిలో కూర్చున్న దగ్గర నుంచి, అయిపోయిన దగ్గర నుంచి దేని మీద నీ మనసు ఉంది? మనసంతా దాని మీద ఉంది. నువ్వు నన్ను ఎట్లా ఆరాధన చేసేవాడు అవుతావు? నువ్వు ఎట్లా ప్రేమించేవాడు అవుతావు? ప్రత్యక్ష క్షమాపణ అడిగి ఆ దినంతో దాన్ని విడిచిపెట్టేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రజలంగా మన జీవితాలలో చెప్పగలమా? ప్రభులో సంతోషిస్తున్నామా? అందుకని కీర్తనలో మొదటి కీర్తనలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు సంతోషం ఉండాలా. అది చదువుకోవడం కాదు, ప్రార్థన చేసుకోకపోతే ఏం కష్టాలు వస్తాయని చేసుకోవడం కాదు. సంతోషం ఉండాలి. ఉందా? లేకపోతే ప్రభుని అడుగుదాం. ప్రభా, నిన్ను కూర్చున్న సంతోషం నేను కోల్పోయినాను, నీ యందు సంతోషించడం నేను మానివేస్తున్నాను. కారణం ఏంటంటే, శత్రుని సాతాను ఏం చేస్తున్నాడు? వ్యర్థమనే వాటి యందు సంతోషించడానికి మనల్ని అలవాటు చేసిన కారణాన్ని బట్టి ప్రభులో సంతోషించడం దూరం అయిపోతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక త్రాగుబోతు ఎందుకు త్రాగుబోతు అయినాడు? ముందు ఎట్లా అలవాటైన తర్వాత దాంట్లో వాడికి కొంత ఏదో మజా అనిపించి దానికి అలవాటైపోయి ఇంకా వాడు దానికోసమే పరిగెత్తుతుంటాడు. ఇంకా సంతోషం లేదా? సమాజంలో గౌరవంగా బ్రతకట్లో ఉండే సంతోషం, కుటుంబంతో గడిపేటువంటి సంతోషం, భార్య పిల్లలను ప్రేమించడంలో ఉన్న సంతోషం, లేదంటే అందరితో సాన్నిహితంగా ఉండే వాటిలో సంతోషం లేదా? ఉంది. అయితే అవన్నీ పోగొట్టుకుంటాడు. ఏం కారణం? ఒకదానికి వ్యసనమైపోయిన కారణాన్ని బట్టి. కాబట్టి వాస్తవికమైన నిజమైన సంతోషం సందర్భాలన్నీ పోగొట్టుకున్న రీతిగానే ఎన్నోసార్లు ఆత్మీయ దేవుని పిల్లలంగా ప్రభువులో సంతోషించడానికి అభ్యాసం చేసుకోవాలి.
అందుకని చక్కని పాట ఉంది సండే క్లాస్ పాటలో కదా. యేసు నెరిగియుండుటే ఆనందం ఆనందం, యేసు నెరిగియుండుటే ఆనందం, ఈ సంతోషం నాకిమ్ము నాదు ప్రార్థన ఇదియే, నాకు క్రీస్తే సర్వము సమస్తము, నాకు క్రీస్తే సర్వము సమస్తము, ప్రార్థించుటయేన పాడండి, ప్రార్థించుటయే నాకు ఆనందం ఆనందం, ప్రార్థించుటయే నాకు మళ్ళీ బండి అందరం, ప్రార్థించుటయే నాకు ఆనందం ఆనందం, ప్రార్థించుటయే నాకు ఆనందం, ఈ సంతోషం నాకిమ్ము నాదు ప్రార్థన ఇదియే, నాకు క్రీస్తే సర్వము సమస్తము, నాకు క్రీస్తే సర్వము సమస్తము, వాక్యం పాటించుటయే ఆనందం. ఇక్కడ దాంట్లో అన్ని చరణాలు ఉంటాయి. ఆయన సేవించుటే ఆనందం, వాక్యం పాటించుటే ఆనందం, ప్రార్థన చేయటే ఆనందం, ఇవన్నీ ఆనందం. దేవుని పిల్లలు జ్ఞాపం చేసుకోవాలా. ఈ యొక్క కనాని అనుభవంలోనికి వెళ్ళట కొరకాయి ఈ 3 నియమాలు ఏంటంటే, మొట్టమొదటిగా గొర్రె పిల్లని యేసు ప్రభుని కలిగి ఉండాలా, ఆయనతో సాన్నిధ్యం కలిగి ఉండాలా. రెండవదిగా గొర్రె పిల్లని యేసు ప్రభుని ఆయన చూస్తూ ఉండాలా, ఆయన ధ్యానించాలా. మూడవదిగా దేని వాక్యంలో మనం చూసిన రీతిగా గొర్రె పిల్లైన యేసు ప్రభువుని బట్టి సంతృప్తి చెందేవారికి ఉండాలి. ఆయనే మన ఆనందమై ఉండాలి. కానీ ఆయన తప్ప ఏది కూడా లోక సంబంధమైంది దానికంటే ఆనందంగా మన హృదయాన్ని తోచకూడదు. అప్పుడే ఈ యొక్క కనాని యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. మొట్టమొదటిదిగా గొర్రె పిల్ల కలిగి ఉండి దానిలో తృప్తి చెందుతాం. రెండవ యొక్క అనుభవం దేని వాక్యంలో నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 7వ వచనం. దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. రక్త ప్రోక్షణ ఉండాలా, దాని మీద చల్లాలా, ప్రోక్షించాలా. వీళ్ళు ఎక్కడ ఉండాలా? ద్వారబంధం మీద. ఎందుకు అంటే ద్వారబంధం బయట కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉంటారు వీళ్ళు? వీళ్ళు లోపట ఉంటారు. బయట ద్వారబంధం ఉంటుంది. ద్వారబంధం పైన వెలపట్ట ఉన్నటువంటి ద్వారబంధం మీద ఏం చిలకరించబడి ఉంటుంది? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము చిలకరించి. అంటే అర్థం ఏంటి? వారు ఆ గొర్రెపిల్ల రక్తము క్రింద ఉండాలి. ఇక్కడ ఆ యొక్క మరణ దూత ఎప్పుడైతే వస్తాడో, ఆ తెగులు ఎప్పుడైతే వస్తుందో, ఇశ్రాయేల్ పై ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఆ రక్తంను చూచి ఆయన ఏమైపోతాడు? అక్కడ నుండి దాటి వెళ్ళిపోతాడు. ఆ తెగులు దాటి వెళ్ళిపోతుంది. ఆ తీర్పు దాటి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైనా సరే తర్వాత ఇవన్నీ మనం చూడంగానే, ఒకవేళ కనుక మీరు బయటకు వస్తే తన ప్రాణం తనే ఉత్తరవాది. ఎక్కడ ఉండాలా? రక్తం యొక్క ప్రోక్షణ కింద లోపట ఉండాలా. ఎప్పుడు ఏమైనా సమయం నిర్ధారించినాడా? ఈ సమయానికి వస్తుంది, ఈ లోపు ఎక్కడైనా ఉండండి, ఆ టైంకి లోపల పడడం లేదు. ఏ సమయమైనా రావచ్చు. కాబట్టి వారు ఆ దినం రాత్రి అంతా కూడా ఆ రక్తం యొక్క ప్రోక్షణ కిందే ఉండవలసిన వారికి ఉంటున్నాం. కానీ మాట మనకేం చూపిస్తుందంటే, రక్షణ పొంది ఎందుకోసం మరి విమోచించబడినాం? మనం ఎందుకు విమోచించబడినామంటే ఆయన యొక్క రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉంచబడ్డ కొరకే విమోచించబడినాం. కానీ ఆ రక్తం యొక్క ప్రోక్షణ కింద మనం ఉండాలా. ఎల్లప్పుడూ ఆ రక్తము మన మీద ప్రోక్షించబడుతూ రావాలా. ఏంటి రక్తం యొక్క ప్రోక్షణ? ఏంటి ఆ రక్తం యొక్క ప్రాధాన్యత ఏంటి? దేవుని వాక్యంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దయచేసి 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు, నా వెంకల పలకండి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. ఏంటి నిబంధన రక్తం? పరిశుద్ధపరచబడుటకు సాధనం అది. కానీ దేవుని పిల్లలంగా మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబట్టు కొరకు సాధనం.
అంటే దేవుని ఎదుట పాపాలు ఒప్పుకొని సరి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే వారమంతా పేరబెట్టుకొని అప్పుడు ఒప్పుకొని సోమవారం నుండి మామూలు బతకడం కోసం కాదు, నెలంతా పేరబెట్టుకొని నెలలో ఉపవాసాలు ఒప్పుకోవడం కోసం కాదు. దేని వాక్యంలో పరీక్షించుకోవటం అంటే అర్థం ఏంటి? విశ్వాసి ఎప్పుడైతే నా జీవితంలో ఇది అపవిత్రమైనది, దేవునికి విరోధమైన తలంపు, దేవునికి విరోధమైన క్రియ అని ఎప్పుడైతే నేను గుర్తిస్తానో ఆ వెంటనే చేయవలసిన ప్రక్రియ ఏంటంటే, నేను చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ బలహీనత, ఈ పాపము నాలో కనపడింది, దయతో కనికరించి నీ రక్తంతో కడగమని ప్రార్థన చేసుకోవాలా. నేను ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే నా ఆ బలహీనత పాపమును గుర్తించిన తోడనే నన్ను పవిత్రపరచుటకు ఒక సాధనం దేవుడు ఉంచినాడు. ఏంటి ఆ సాధనం అంటే? ఆయన నిబంధన రక్తం. ఆ రక్తాన్ని కోరుకోవాలా. ప్రభా నన్ను పరిశుద్ధపరచమని అడగాల. అట్లాగా నిరంతరం, అంటే ఉద్దేశపూర్వకంగా పాపం చేసి కాదు సుమా. కానీ పాపం అనేటువంటిది శత్రువు ఆయా రీతిలుగా చొప్పించినప్పుడు గుర్తించిన వెంటనే సరి చేసుకునే క్రమములో ఆ రక్తము చేత నేను పరిశుద్ధపరచబడతాను. అందుకని అది కనాను యొక్క అనుభవంలోనికి వైపు వెళ్ళేటువంటి వారి యొక్క జీవితం. ఎప్పటికప్పుడు వారు ఆ రక్తంను ఆశ్రయిస్తారు. వెంటనే గుర్తించిన వెంటనే క్షమాపణ అడుగుతారు, ప్రభా క్షమించమని అడుగుతారు. దేని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. అడి యోహాను ఏమంటున్నాడు? ఎవరికి రాస్తున్నాడు ఆ పత్రిక? దేవుని పిల్లలకు రాస్తున్నాడు. ఎవరి పాపాల విషయం చెప్తున్నాడు? మన పాపములను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యోహాను తను కూడా కలుపుకొని చెప్తున్నాడు. అంటే దేవుని పిల్లల కొరకై రాయబడిన పత్రిక. కానీ మన పాపములను ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడంట. తర్వాత పవిత్రంగా చేస్తున్నాడు. సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? 7వ వచనం చదవండి. అయితే నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం. కానీ ఎప్పుడు గడుగుతుంది? అప్పుడు గడుగుతుంది. ఎవరిని గడుగుతుంది? దేవుని బిడ్డని గడుగుతుంది. అప్పుడంటే ఎప్పుడు గడుగుతుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిస్తే, దేవునికి సమీపంగా వస్తే. ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం. వెలుగు దగ్గర రావడానికి గుర్తు ఏంటి? దూరంగా ఉన్నప్పుడు కొన్ని మరకలు కనబడతాయి, దగ్గరికి వచ్చే కొద్ది చిన్న మరకలు కూడా కనబడతాయి. అదనమాట. ఎంత మేర దేవునికి సమీపంగా వస్తామో మన జీవితంలో ఇంకా దాగి ఉన్నటువంటి చిన్న బలహీనతలు కూడా గుర్తించగలిగే ఆ క్రమములో, ప్రభా ఇంకా ఇంతకాలం నేను దీన్ని సరి చేసుకోలేదు, ఇంకా నాలో నిలబడి ఉంది, ప్రభా నాకు చూపించినావా, నన్ను క్షమించమని అడుగుతాం చూసారా? అప్పుడు ఆయన కుమారుడు రక్తం మనల్ని కడుగుతుంది. కదేన వాక్యంలో కనాను దేశానికి వెళ్ళడం కొరకే 2వ నియమం ఏమిటంటే, రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉండవలసిన వారం, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడవలసిన వారం. కానీ అందుకని అప్పుడే ఆ ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళ్తాం. ఉద్దేశపూర్వకంగా చేస్తే క్షమాపణ దొరకలేదు, ఖచ్చితంగా శిక్షే. ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి అర్థమవుతుంది. కానీ ఆత్మీయ నష్టమే. అయితే దేవుని పిల్లలు ఎట్లా ఉండాలా? ఆ రక్త ప్రోక్షణ కింద ఉండాలా ఎప్పటికీ. అందుకని ఎంతమందిని జ్ఞాపం చేసినట్టున్నాను. ఒక బొగ్గుల గనిలో ఉండేటువంటి ఒక పుష్పం విషయమై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినారు. ఎందుకు చేసినారంటే, ఆ బొగ్గు గనిలో ఆ గాలి అంతా కూడా నల్లని దుమ్ము రేణువుల చేత నింపబడి ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ బట్టలన్నీ నల్లగా అయిపోతాయి, తెల్ల బట్టలు వేసుకున్నా కూడా నల్లగా అయిపోతాయి. అంటే ఆ బొగ్గుని పూసుకోవాల్సిన అవసరం లే, ఆ గాలిలో అట్లా తిరుగులన్నా నల్లగా అయిపోతాయి. కానీ ఆ పువ్వు మాత్రం ఎప్పుడు తెల్లగానే ఉంటుందంట. ఇది ఎట్ట సాధ్యం అని చెప్పి వాళ్ళు పరిశోధన చేస్తే, ఆ పువ్వులను వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, తెరిపి లేకుండా ఆ నల్లని రేణువులు ఆ పువ్వు మీద పడుతూ ఉన్నాయంట. పడిన రేణువును పడినట్లుగా ఆ పువ్వు ఏం చేస్తుందంట? దొల్లించి వేస్తూ ఉందంట. కానీ నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ అది. అర్థమవుతుందా? అందుకని మనం ఆరోగ్యవంతమైన అంటానికి గుర్తేంటి చెప్పండి? ప్రతి నెలకు ఒకసారి బాత్రూమ్ పోతామా? ఏం చెప్పండి? ఆరోగ్యవంతుల లక్షణం ఏంది? ఏ రోజుకి ఆ రోజు వ్యర్థమైనది ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాం మనం? చెప్పరేంది? విసర్జిస్తూ ఉంటాం. విసర్జన అంటే అర్థం కాలేదేమో. అందుకు బైబిల్లో కూడా కొన్నిసార్లు ఆ పదాలు అట్టు ఉపయోగించబడి, ఎందుకంటే అది అసహ్యకరమని అటు అసహించుకోవాలని అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? సమస్తమును దేంతో సమానంగా ఎంచుకుంటా అన్నాడు?
ఆ పెంట ఇప్పుడు అర్థమైందా? ఆ పదం వింటేనే అసహ్యం ఉంది కదా. తలంపైందంటే కానీ దేవుని యొక్క ప్రజలంగా కానీ మన నియమం ఏంటంటే కనాను యొక్క సమృద్ధి అయిన ఆత్మీయమైన స్థాయిలోనికి నీవు నేను వెళ్తున్నామా అని దాని విషయమైన గురించి అందుకోసం విమోచించబడ్డాం. ఎట్లా వెళ్తాం? రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉండవచ్చు. మొట్టమొదటిగా ఆ గొర్రె పిల్లని ప్రభుని కలిగి ఉండాలా, ఆయన ధ్యానించాలా, ఆయనలో తృప్తి చెందాలా. రెండవదిగా ఆ రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉండవలసిన వారం. మూడవది దీని వాక్యంలో నుంచి నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చూద్దామండి. నిర్గమ 12:8 అందరం కలిసి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగల రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాని తినవలెను. దేని ఒక వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది పొంగని రొట్టెలు తినాలా అంటే. పొంగని అంటే పులుపు లేనటువంటిది అని అర్థం వస్తుంది. రెండవది నూనె గిన్నె అయిపోతే అది పొంగదు అది. కాబట్టి అసలే రొట్టెలు పొంగని రొట్టెలు ఎందుకు తినాలంటే చెప్పండి, చేదు కూరలతో తినాలా. ఎందుకు తినాలి అట్లాగా? అంతే. కనాను యొక్క ప్రయాణం వెళ్ళాలంటే ప్రారంభం అదే. ఏంటి చేదు కూరలు ఏం చూపిస్తుంది? శ్రమానుభవం చూపిస్తుంది. ఇష్టపూర్వకంగా ప్రభు కొరకై శ్రమ అనుభవించడానికి, ప్రభు కార్యాల్లో శ్రమ పడటానికి మనం అప్పగించుకోవాలా. అప్పుడే కనాను యొక్క అనుభవంలోనికి మనం రాగలుగుతాం. కాబట్టి వారు ఆ చేదు కూరలతో తినాలా. నాకు చేదు పడదంటే లేదు, వారు తినాల్సిందే. కారణం ఏంటి? ఎట్లా తినబుద్ధి చేస్తూ ఉంది? కాబట్టి వారి ముందున్నటువంటి ఆ కనాను యొక్క అనుభవం వారు చేదైనా సరే ఇష్టపూర్వకంగా తినేటట్లు చేస్తూ ఉంది. కాబట్టి ఇవి తినకుండా, ఈ నియమం లేకుండా నేను అరణ్యం దాటుకొని కనాన్లోకి నేను వెళ్ళలేను. కాబట్టి ఆ శ్రేష్టత్వం అనేటువంటిది ఈ చేదును కూడా ఇష్టమైనట్టుగా చేస్తూ ఉంది. అర్థమవుతుందా? ఈ దినాల్లో దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. ఒక విశ్వాస యొక్క ఇష్టము దేని విషయంలో ఉండాలా? లోక సంబంధమైన సౌఖ్యంలో కాదు మనకు ఉండాల్సిన ఇష్టం. దేనిలో ఉండాలా? నా ప్రభు కొరకు నేను శ్రమ పడుతున్నానా లేదని దాని మీద ఇష్టం ఉండాలా. దాని విషయమే సంతోషం ఉండాలా, దాని విషయమే అతిశయం ఉండాలా. నా ప్రభు కొరకు నేను ఏమి సంపాదించుకున్నాను కాదు, నా ప్రభు కొరకు నేను ఏం పోగొట్టుకున్నాను అనేది నా సంతోషమై ఉండాలా. లేదంటే నేను ఎంత మేర సౌఖ్యంగా ఉన్నానని కాదు, నా ప్రభు కొరకు నేను ఎంత శ్రమ పడ్డాననేది నా జీవితంలో సంతోషంగా ఉండాలా. దేని వాక్యంలో ఇందాక మనం చదివిన భాగం ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం రాయబడింది? అక్కడ భక్తుల గురించి రాయబడింది కదా. భక్తుల గురించి రాయబడుతూ వారి విషయం ఏం రాయబడింది, వారు ఎలా జీవించారు భూలోకంలో. రండి 11వ అధ్యాయం 38వ వచనం. గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని. ఎందుకు గొర్రె చర్మం వేసుకోవాలా? మామూలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక. ఇంకా అదైతే ఉతుక్కునే పని ఉండదు, ఎప్పటికీ ఉండిపోతుంది చర్మం. కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎంత దారిద్ర్యత ప్రభు కొరకు అనుభవించినారు. గొర్రె చర్మము మేక చర్మము ధరించుకున్నారంట. తర్వాత ఎట్లున్నారంట వాళ్ళు చెప్పండి? దరిద్రులై. మరి ప్రార్థన చేయాలి కదా, ఏడవాలి కదా, సంఘంతో అందరూ చెప్పాలి కదా, అన్న నా కోసం ప్రార్థన, నేను చాలా కష్టాల్లో ఉన్నానన్న, చాలా ఇబ్బందులు ఉన్నానన్న, ఇదన్న ఇంత దరిద్రత అని చెప్పాలి కదా వాళ్ళు. మరి ఏం చేసినారు ప్రభు కొరకు? కాబట్టి అంత కోల్పోవాల్సి వచ్చినప్పటికీ, అంత మరి ఆ రోమ ప్రభుత్వంలో ఆస్తిపాస్తులని లాగేసుకున్నప్పటికీ, ప్రభు నమ్ముకున్నందుకు కొరడాలతో కొట్టబడాల్సి వచ్చినప్పటికీ, ఏం చేయబడాల్సి వచ్చినప్పటికీ, ఏమీ లేని వరకు చేయబడాల్సి వచ్చినప్పటికీ వారు ఇష్టపడ్డారు. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు ఎక్కడ తిరుగులాడుతూ వచ్చినారంట? అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగాల్లో తిరుగులాడుచు సంచరించినారు. ఎందుకు? ప్రాణభయంతో. ఇట్లాంటి పరిస్థితి. అందుకని నేను వాక్యం వాళ్ళ గురించి అట్టి వారికి ఈ లోకం వాళ్ళు ఎంత శ్రేష్టమైన వారంటే, శ్రేష్టమైన అంత ఉన్నతమైనటువంటి వారు. దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. కనాను యొక్క అనుభవంలోనికి వెళ్ళి కొరకై 3వ నియమం ఏంటంటే దేవుని కొరకై శ్రమ అనుభవం కొరకైనా ఇష్టం ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రభు కొరకు ఏం కోల్పోవడానికి ఇష్టం లేదా? దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్లో శ్రమ పడటానికి నీ శరీరం సహకరించట్లేదా? అయితే కనాను యొక్క అనుభవంలో నువ్వు రాలేవు. కాబట్టి అదేదో ఎవరో చెప్పబట్టి సనుక్కుంటా గొనుక్కుంటా నువ్వు చేసినావా, దానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇష్టపడి ఆ యొక్క రొట్టెలు వారు తినవలసి ఉన్నది. కానీ వాళ్ళ తినడానికి కూడా కారణం కూడా అదే.
కానీ వారు వెళ్ళాల్సిన శ్రేష్టమైన స్థానమే వారు సంతోషంతో ఆ రొట్టెలు తిన్నట్లుగా, చేదు కూరలతో తిన్నట్లుగా వారికి సహాయపడుతూ వచ్చింది. ఇది 3వ నియమం. 4వదిగా దినవాక్యంలో నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనం, మీరు తినవలసిన విధమేమనగా నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్ర చేత పట్టుకొని. అరే, అంటే వీళ్ళు ప్రయాణమై పోవాలి కదా ఐగుప్తు నుండి. ఎట్టని పోతారు కదా, కూర్చొని తింటే మాత్రం నేను పోవమంటారా ఏంటి? వాళ్ళు పోవటానికే ఇంతకాలం వేచి ఉన్నారు. మోషే వచ్చినాడు, దేవుడు ఎట్లనో వారికి విడుదల అనుగ్రహించినప్పుడు. అంటే వారిలో ఏముండాలంటే చెప్పండి, తొందర ఉండాలా. అంటే నడుము కట్టుకొని, అంటే ప్రయాణం అయ్యే ముందు వాళ్ళు నడుము కట్టుకునే అలవాటు ఉంది, అది ముందే ఇప్పుడే కట్టుకోవాలా. నడుము కట్టుకొని ఎప్పుడు ప్రయాణం, చెప్పులు ఎప్పుడు వేసుకుంటాం, ప్రయాణం వెళ్ళేటప్పుడు వేసుకుంటాం, తినేటప్పుడు వేసుకోవాలంట. వేసుకొని చెప్పులు వేసుకొని, అంటే చెప్పులు వేసుకుంటే వెళ్ళిపోయినట్టు కాదు కదా, ఎట్లానే వెళ్ళాలంటే అడుగు బయటికి వెళ్ళాలి కదా, అప్పుడు వేసుకోవాలి కదా. అంటే వాళ్ళు తొందర ఉండాలా. అది కూడా ఎట్లా తినాలంట, త్వరపడుచూ తినాలంట. అంటే వారికి హృదయంలో ఏముండాలా, ఎప్పుడెప్పుడు ఈ ఐగుప్తు విడిచిపెట్టాలా, ఎప్పుడెప్పుడు ఆ యొక్క కనాన్ దేశానికి వెళ్ళాలా, ఆతృత ఉండాలా, తీవ్రత ఉండాలా. ఈ దినాలలో దేవుని పిల్లలంగా ఇలాంటి తొందర మనకుందా చెప్పండి? లోక సంబంధమైన ఈ ప్రభా ఇవన్నీ నా వ్యర్థమైనవన్నీ నేను ఎంత వేగంగా విడిచిపెట్టే అంత వేగంగా విడిచిపెట్టేసి, ఎంత మేర వీలైతే అంత మేర నేను ప్రభా నువ్వు నాకు చూపించే అనుభవంలోకి నేను వెళ్ళాలా. దేని కొరకే? దీనికోసం కదా మనకు ఆరాటం ఉండాలా, దీనికోసం కదా తొందర ఉండాలా, దీని కొరకు కదా ఎంపర్లాట్ ఉండాలా, దీని కొరకు కదా లోపల హృదయంలో ఆశ ఉండాలా. అందుకనే దేవుని వాక్యంలో కనాను యొక్క అనుభవంలోనికి వెళ్ళేటి కొరకాయ 4వ నియమం ఏంటంటే వారి హృదయాల్లో తొందర ఉండాలి. ఏదైనా తొందర ఉందే? లోక సంబంధమైన వాటి దేనికి తొందర ఉంటుంది మనకు? మన వ్యక్తిగత విషయాలు అన్నీ చూసుకోవడానికి తొందర ఉంటుంది. దేనికి తొందర ఉండదు చెప్పండి? దేవుని కార్యాల విషయం తొందర ఉండనే ఉండదు కదా. ఎంత రివర్స్ చూడండి, ఎంత రివర్స్ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? సువార్త ప్రకటించకపోతే నాకేమన్నాడు అంటే, ఆ వాక్యం అర్థమైందంటే శ్రమలు వస్తేనే అర్థం కాదు. సువార్త ప్రకటించకపోవటమే ఆయనకి ఎట్లా ఫీలింగ్ కలుగుతుందంటే అది పెద్ద శ్రమలాగా ఫీల్ కలుగుతుందంట. మనకి ఏది శ్రమగా ఉంటుంది చెప్పండి? సువార్తకి వెళ్ళాలంటే శ్రమగా ఉంటుంది. అంత రివర్స్ చూడండి, వెళ్ళకపోతే ఆయనకి శ్రమగా పెద్ద బాధలా ఫీల్ అవుతున్నాడు. అంటే నేను తలంపు ఏంటంటే, ఇక్కడ ఈ దినాలలో దేని కొరకేం తొందర? లోక సంబంధమైన వ్యర్థమైన ఎప్పుడెప్పుడు విడిచిపెట్టే కొరకే తొందర ఉండాలా. దేని కొరకే తొందర ఉండాలా? ప్రభు నా కొరకే ఉంచిన శ్రేష్టమైన ఫలవంతమైన ఆశీర్వాదక అనుభవంలోకి వెళ్ళి కొరకైనా తొందర ఉండాలా, దాని కొరకైనా ప్రార్థన ఉండాలా. అందుకని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? భూదిగంతముల నుండి మొరపెట్టినాడు. దేనికోసం మొరపెట్టినాడు? ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించు. ఈ స్థానంలో నేను ప్రభా నేను అడుగంటిపోయే స్థితిలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను. తన హృదయంలో ఆశ ఉంది, తొందర ఉంది, భారం ఉంది. ఎలుగెత్తి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేశాను? ప్రభా నేను ఎప్పుడెప్పుడు ఇక్కడ నుండి లెగవాలా. నేను లెగటం మాత్రమే కాదు, ఏదో కొంత స్థానంలోనికి కాదు, ఇంకా నేను ఆ స్థానంలోనికి వెళ్ళలేను. ఈ కణాన్ యొక్క శ్రేష్టమైన అనుభవంలోనికి నా అంతటా నేను చేరుకోలేను. నువ్వు నాకు సహాయపడు, నన్ను ఎక్కించు. ఎంత కష్టమైన పర్వాలే, ఎంత క్రయమైన పర్వాలే. ఇదే ప్రార్థన ఈ దినాల్లో నీవు నేను కలిగి ఉండవలసిన వారిగా ఉన్నాం. ఇది 4. చివరిగా 5వదిగా జ్ఞాపం చేసుకుంటే అది నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూడండి 14వ వచనం. ఈ దినము మీకు కాబట్టి ఈ దినం ఏ దినం? విమోచించబడిన దినం. ఏ దినం అది? జ్ఞాపకార్థమైన దినం, జ్ఞాపకం చేసుకునేటువంటి దినం. అందుకని దీని వాక్యంలో తర్వాత చదవండి. మీరు యెహోవాకు పండగలాగా ఆచరించాలా. కానీ ఇది ఏం గుర్తు చేసుకునే దినం? మా కొరకై నిర్దోషమైన గొర్రెపిల్ల వధించబడింది, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మాకు విడుదల కలిగింది, తీర్పు తొలగిపోయింది. కాబట్టి దేవుడు మమ్మల్ని శ్రేష్టమైనటువంటి కనాను యొక్క అనుభవం కొరకు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు అనేటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ కొరకైన దినం అది పస్కా దినం. అందుమాదిరే కాదు, దేని వాక్యంలో ఇక్కడ ఏమి రాయబడతా ఉందంటే పండుగగా ఆచరించాల్సిన దినం. తర్వాత చదవండి. తరతరములకు నిత్యమైన కట్టడ, అది ఎన్నడూ మార్చబడినటువంటి కట్టడ. తర్వాత చదవండి 16వ వచనం. మొదటి దినము పరిశుద్ధ సంఘముగా కూడేటువంటి దినం. తర్వాత ఏమన్నాడు? 7వ దినమున
కూడాలా. తర్వాత ఏం రాయబడింది? వచ్చును. అదియుగాక ఏ దినం? ఈ దినం ప్రభు యొక్క దినం. ప్రభు యొక్క దినంలో ఏం జ్ఞాపం చేసుకుంటున్నాం? ప్రభువుని ఎట్లా విమోచించినాడో జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎంత క్రైమ్ చెల్లించినాడో జ్ఞాపం చేసుకుంటున్నాం. ఏ ఆత్మీయమైన స్థాయి కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో గుర్తు చేసుకునే దినం ఇది. అందుకని ఆ దినం ఎట్లా ఆచరించాలంట? పండగలాగా ఆచరించాలంట. మరి సహజంగా లోకంలో పండగలు వస్తే ఏం చేస్తారు? సెలవులు ఇస్తారు. సెలవు లేకపోయినా సెలవు పెడతారు. దానికి ఎంత ప్రిపరేషన్ ఉంటో చెప్పండి. పండగ వస్తే ఎవరికి పోద్దా? వేలు ఖర్చు పెట్టించుకొని పోదు. అయినా పర్వాలే బట్టలు కొనుక్కొని అన్నీ చేసుకొని మళ్ళీ తెల్లారితే మళ్ళీ అయిపోతుంది. అంత కష్టపడి అంత ఒళ్ళంతా అలవ పెట్టుకొని డబ్బులను ఖర్చు పెట్టుకుంటే ఒకరోజుతో అయిపోతుంది. అయినా కూడా పండగ అంటే అంత శ్రేష్టంగా సంతోషము. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలంగా నిత్యమైన కట్టడ. కాబట్టి 5వ అనుభవం ఏం చూపిస్తుందంటే, నీవు నేను ఆత్మీయమైన అనుభవం వచ్చుడు కొరకే ప్రభు దినమును ఎలాగున మనం ఆచరించాలి. తరతరములకు నిత్యమైన కట్టడం. కానీ ప్రభు బలము సమీపించే ముందు ప్రభువులను ఏర్పాటు చేసుకుని ఎందుకోసం విమోచించాడంటే ఆశీర్వాదకరమైన దైవికమైన కనాని యొక్క ఫలవంతమైన అనుభవంలోనికి తీసుకొచ్చుడు కొరకై మనల్ని విమోచించినాడు. ఆ అనుభవంలోనికి ప్రతి వారు కూడా రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ అనుభవంలోనికి వచ్చుడు కొరకై 5 నియమాలు. మొట్టమొదటి నియమం ఏంటి చెప్పండి? గొర్రె పిల్లని కలిగి ఉండి గొర్రె పిల్లని ధ్యానించి గొర్రె పిల్ల ఎందుకు తృప్తి చెందటం. 2వ అనుభవం మనకి ఏం జ్ఞాపం చేస్తుంది? ఆయన యొక్క రక్తం యొక్క ప్రోక్షణ కింద ఉండటం. 3వది శ్రమానుభవమును ఇష్టపూర్వకంగా స్వీకరించటం. 4వది మనం దేని వాక్యం ఏం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం? త్వరపడుచు. కాబట్టి దేని కొరకైనా తొందర, దేవుడు మనం సిద్ధపరిచిన దాని వైపు వెళ్ళి కొరకైనా తొందర. 5వదిగా మరి ప్రభు దినమును కానీ ఎలా శ్రేష్టమైన దానిలో ఆచరించటం. తద్వారా కాబట్టి నేను కూడా కొంత మేర కనాని యొక్క అనుభవంలోనికి చేరి రాగలుగుతాం. ఇలాంటి అనుభవం లేకుండా, రక్త ప్రోక్షణ ఉండకుండా, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడే దైవిక నియమం లేకుండా, ఈ అద్భుత అనుభవం లేకపోతే మన కనాని యొక్క శ్రేష్టత్వంలోనికి ఏం చేయలేం చెప్పండి? రాలేం. కానీ ఈ తొందర ఈ ఆశ లేకపోతే మన యొక్క అనుభవంలోనికి రాలేం. అందుకనే దేవుని ప్రజలంగా ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందు జ్ఞాపం చేసుకున్నాం. కానీ ప్రభు దిన విషయం ఒక మాట రాయబడింది. ఏమైంది? ఆ దినమును పరిశుద్ధపరిచి విశ్రాంతి దినం 7వ దినం గురించి అంటూ ఏమన్నాడు? పరిశుద్ధపరిచి ఆశీర్వదించెను రాయబడి కదా. దాని తర్వాత అపోస్తల కార్యాలను ఏమో రాయబడి ఉంటుంది? నిష్కపటమైన హృదయముతోనూ ఆనందముతోనూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు రొట్టె వేచొచ్చు అనుదినము కూడా వారు కూడుకుంటా వచ్చినారు. అంటే ప్రభు దినము అంటే ఈ 500 అనుభవాలతో పాటు ప్రభు దినాన్ని మనం ఇలాగను ఆచరించడం వలన ఏముంటుంది మన జీవితంలో? 1 పరిశుద్ధత, 2వది ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత అపోస్తల కార్యాలు రాయబడిన ప్రకారం ఏముంటుంది? చూడండి అపోస్తల కార్యాలు చదివి బలం సమీపిద్దాం. నిష్కపటమైన హృదయముతోనూ ఆనందం. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్ప కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టెలు విచ్చొచ్చు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయం. కాబట్టి అప్పుడు ఆనందం ఉంటుంది, అప్పుడు నిష్కపటమైన హృదయం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు ప్రభు దినాన్ని తగిన రీతిగా మనము పాటించినప్పుడు. కాబట్టి ప్రభు కృపగా అప్పగించుకుందాం. ఈ దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఆదికి ఎంత గొప్పది, మనకిచ్చిన విడుదల విమోచన ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం కొరకు ప్రభు మనల్ని విమోచించినాడు. కాబట్టి అందుకని చివరి దినాలలో అలాగున ప్రభు ద్వారా సంపూర్ణమైన ఆత్మీయమైన ఆశీర్వాదం పొందుడు కొరకై నీవు నేను ప్రభు చేత సిద్ధపరచబడుదుము గాక.